చౌహాన్ సోదరికి వివాహం కావాలి. ఒకసారి ఒక వ్యక్తి చౌహాన్ ఇంటికి వచ్చి చౌహాన్ సోదరిని చూచాడు. ఆమె అతనికి నచ్చింది. ఆ సంగతి చౌహాన్‌తో చెప్పాడు. తన ఊరికి వెళ్లి ఆ సంబంధాన్ని నిశ్చయించుకున్నట్లు ఉత్తరం పంపిస్తాను అన్నాడు. అతడు వెళ్ళిపోయాడు. ఒక వారంలో అంగీకారం తెలుపుతానన్న వ్యక్తి నుండి ఎంతకీ జాబు రాలేదు. కళ్ళు కాయలు కాచేలా జాబు కోసం ఎదురు చూడసాగాడు. చౌహాన్ తల్లికి సాయి దైవమే. ఒకరోజు సాయి పటం ముందు ఆమె నిలబడి కన్నీళ్లతో ఈ విధంగా ప్రార్థించింది. బాబా, నీ అద్భుత శక్తుల ద్వారా నువ్వు సాయం చేస్తావని అందరూ అంటుంటారే, నాకెందుకు సాయం చేయవు? నా కూతురు పెళ్లి కాకుండా అలాగే ఉంది. నాకు చాలా బాధగా ఉంది. నీవు నిజంగా శక్తివంతుడివైతే ఆ అబ్బాయి నా బిడ్డని వివాహం చేసుకుంటారని ఉత్తరం రాసేలా చెయ్యి అని ప్రార్థించింది. ఆ తల్లి ఆందోళనతో అలా సాయిని ప్రార్థించడం తప్పు కాదు. అది సాయికి సవాలు కాదు. నీరు గట్టిపడి మంచైనట్లు ఆమె బాధ అలా వ్యక్తమైంది. సాయికి ఇది కొత్త కాదు కదా. ఒకరోజు సాయి ఆమెకు స్వప్నంలో కనిపించి ఈ విధంగా అన్నారు, నాపై కోపం తెచ్చుకోవద్దు అని. వెంటనే మరో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆమె తన కుమారుడికి భోజనం పెడుతుంది. గడియారం 9 గంటలు కొడుతోంది. పోస్ట్ మ్యాన్ ద్వారా వరుడు అంగీకరించినట్లు జాబు వచ్చింది. వెంటనే ఆమె కల ముగిసింది. తెల్లవారింది. ఆమెకొచ్చిన కల వృత్తాంతం అంతా మర్చిపోయి తన కుమారునికి భోజనం పెడుతుంది. గడియారం 9 గంటలు కొడుతోంది. అప్పుడే పోస్ట్ మ్యాన్ వరుణి అంగీకార ఉత్తరం తీసుకొచ్చి అందించాడు. అప్పుడు ఆమెకు గత రాత్రి స్వప్నాలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె వెంటనే సాయి పటం వద్దకు వెళ్ళి ఆనంద బాష్పాలతో సాయికి మ్రొక్కింది. అతి త్వరలో ఆమె కూతురు వివాహం జరిగింది. సాయిబాబాను సవాల్ చేయాలా? సవాల్ చేయనక్కర్లేదు. సవాల్ చేసేంత భక్తి ఉంటే చాలు. సాయినాథ్ మహారాజ్కి జై.